ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ సమక్షంలో 21వ డివిజన్ నుండి వైసీపీ నేతలు, కార్యకర్తలు, యువత 125 మంది టీడీపీలో చేరారు. వారందరికీ దామచల జనార్దన్ పార్టీ కండువలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నేతలు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో దామచల జనార్దన్ భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. నమస్కారాలు. ఇవాళ 21 డివిజన్లో ముస్లిమ్స్, బడుగు బలహీన వర్గాలు మొత్తం అందరూ కలిసి దాదాపు 124 మంది, అంటే కొత్త ఓటర్స్ కొత్తగా ఓటేసుకోబోయే వాళ్ళందరూ కూడా అంతా యూత్, అంతా డిగ్రీ అయిపోయిన వాళ్ళు. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఇలా జులాయిగా తిరగకుండా అంతా ఒక క్రమబద్ధంగా, ఒక లయబద్ధంగా, ఒక సిస్టమేటిక్ ఉండాలంటే మన టీడీపీ గవర్నమెంట్ వస్తేనే మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది, మనకి ఇండస్ట్రీస్ వస్తాయి. గడిచిన కాలంలో 5 ఏళ్లలో ఎక్కడ కూడా మన రాష్ట్రంలో కానీ ఒక కొత్త ఇండస్ట్రీ వచ్చింది లేదు. 2014లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో యువత అంతా ఇక్కడ నుంచి ఇంకో ఊరికి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళకి పిల్లలు వెళ్ళిపోతున్నారని చెప్పి తల్లిదండ్రులు కోత. నేను మళ్ళీ కొత్త ఓటర్స్ కూడా చెప్తున్నాను, మీరు ఉద్యోగం కావాలంటే మనకి టీడీపీకి వేసుకోవాలా, టీడీపీ వేయాలంటే మన జనార్దనాన్ని నెగ్గించుకోవాలా. మన జనార్దనాన్ని నెగ్గాడంటే అక్కడ మనకి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయినట్టే. మీ భవిష్యత్తు కోసం మీరు ఆలోచించుకోండి. ఇంటికి వెళ్ళి ఒకసారి నిద్రపోయేటప్పుడు మీరు అందరూ ఆలోచించుకోండి, మన జీవితం ఎటుపోతుందా అనేది. మనకున్న టైం కూడా చాలా తక్కువ, చాలా లిమిటెడ్ పీరియడ్ ఉంది. ఒక గట్టిగా చూసుకుంటే 45 రోజులు కూడా లేవు. ఈ 45 రోజుల్లో మీరందరూ కూడా టీడీపీ పార్టీకి, జనసేనతో అందరూ కలుపుకొని మనం కొత్త ఏర్పడేటువంటి రాష్ట్రానికి మన కొత్త ఓటర్స్ మీరు ఎవరైతే ఉన్నారో మీరందరూ ఓటేసి జనార్దనాన్ని మంచి భారీ మెజార్టీతో నెగ్గించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ఈరోజు 21వ డివిజన్లో దగ్గర 100 మంది కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరటం జరిగింది. దాని ముఖ్యంగా మన శ్రీకాంత్ గారు, అదేవిధంగా రాజారావు గారు, చంద్రశేఖర్ బాలు గారు, అదేవిధంగా మేరీ కుమారి గారు, ఎక్స్ ఎంఆర్ఓ, వీళ్ళందరూ సమక్షంలో ఇవాళ 100 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మంచి ఉద్దేశంతో ఈ సైకో ప్రభుత్వం పోవాలి. 5 సంవత్సరాల ఏ విధంగా వీళ్ళు ప్రభుత్వం అడ్డం పెట్టుకొని ఏ విధంగా చేశారో, ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారో, ఏ విధంగా బెదిరిస్తున్నారో ఇవన్నీ కూడా చూసి ఎక్కడా కూడా పనులు జరగక ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళ మీద మళ్ళా కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు మనం చూసాం. దానికి ఉద్దేశపూర్వకంగా ఒక మంచి ప్రభుత్వం రావాలి. ఈరోజు ఎంతోమంది కొత్త ఓటర్స్ ఈ డివిజన్లో చాలామంది కూడా ఈరోజు చేరారు. వాళ్ళంటే జస్ట్ చదువు కంప్లీట్ అయిన వాళ్ళకి ఈ రోజుకి ఉద్యోగాలు లేవు. వాళ్ళకొకరు కూడా ఉద్యోగాలు లేకుండా బయట ఉండే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి యువత కూడా ఎక్కువ మంది కూడా ఈరోజు పార్టీలో రావటం కూడా చాలా సంతోషం అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనస్ఫూర్తిగా అదేవిధంగా శ్రీకాంత్ గారికి కానీ, అదేవిధంగా రాజారావుకి కానీ వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. తెలుగుదేశం పూర్తిగా వాళ్ళకు అండగా ఉంటాం. నేను కూడా వాళ్ళకి ఏ ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత మాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒకసారి మనం గమనించుకుంటే ఇంకొక 4 రోజుల్లోనో 3 రోజుల్లో నోటిఫికేషన్ వస్తూ ఉంటే ఇప్పుడు కూడా బెదిరిస్తూ ఉంటారు. నిన్న ఎవరో మన వాళ్ళు పార్టీలోకి వచ్చారంటే వాళ్ళు ఇల్లు కట్టుకుని ఉంటే ఇల్లు ఆపేస్తారు. అదేవిధంగా వేరే వాళ్ళు వైశ్యాస్ ఎవరో వస్తూ ఉంటే వాళ్ళని పట్టుకొని నీకు అది చేస్తాం, నీకు ఇది చేస్తాం అని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తారు. అంటే ఇంకా బెదిరింపులు మానకుండా బెదిరింపులతోటి ఇంకా చేయాలని చూస్తూ ఉంటారు. ఇది మంచి సంస్కృతి కాదు. ఏదైనా కూడా ఎన్నికలు వచ్చినప్పుడు నీకు 5 సంవత్సరాలు అవకాశాలు ఇచ్చినప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడ ఉండే వాళ్ళకి ఏదైతే మనం చేయాల్సిన బాధ్యత ఉందో దాన్ని చేయకుండా ఇష్టారాజ్యంగా తిరిగి లాస్ట్లో వచ్చేసి మళ్ళీ బెదిరింపులు చేస్తే ఈరోజు ఎవరు భయపడేవాడు ఎవరు లేరని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఇంతమంది యువతను మీరు ఏం ఆపగలుగుతారు? మీరు అదేమంటే ఇంటికి వచ్చేసి మిమ్మల్ని లేకపోతే కేసులు పెడతాం అది ఇది అని చెప్పేసి బెదిరించినా కూడా ఏమీ జరగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరినైనా కూడా ఇంకోసారి బెదిరిస్తే ఎవడైతే ఈ పోలీసు వారు బెదిరించారో నేరుగా స్టేషన్కి వెళ్ళి ఎందుకు వస్తున్నారో వాళ్ళకేం సంబంధమో ఈ అధికారులను కూడా అడిగే పరిస్థితులు కూడా ముందు మేము చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. నేను ఒకటే చెప్పేది, మీ భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంది. నేను కాలేజెస్లో కూడా చెప్పా స్టూడెంట్స్కి,
భవిష్యత్తు రేపు అనేది మంచి చెడు ఆలోచించుకోండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడే ప్రపంచంలో కంటే అన్ని దేశాలలో కూడా మన వాళ్ళు తెలుగు వాళ్ళు పోయి ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ఐటీ రంగాన్ని తీసుకురావటం వల్ల ఇవన్నీ కూడా జరిగినాయి. 16 కేసుల్లో ముద్దాయి 43,000 కోట్ల ఈడీ కేసులు జరిగే ఇలాంటి అన్ని మళ్ళా కూడా మీరు కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారంటే చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనస్ఫూర్తిగా మన వాళ్ళు మన లాయర్ శ్రీకాంత్కి, అదేవిధంగా మన రాజారావుకి, చంద్రశేఖర్కి, ప్రవీణ్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.